ఒక ఆయన ఉండేవారు. ఆయన సెక్రటేరియట్ ఆఫీసులో హైదరాబాద్లో అకౌంటెంట్ సూపర్వైజర్గా చేస్తూ అక్కడ మంచి ఉద్యోగం చేస్తూ సెలవులకి గ్రూప్లోకి వచ్చినప్పుడల్లా కొన్ని నాటకాలు ప్రదర్శించేవారు. ఆయన వెనక మన చింతా పుల్లయ్య గారు తరపున కోటి ధర్మారావు గారు, నల్లి సూర్యారావు గారు, నల్లి దాసు గారు, అలాగే ఉచ్చిన సుందర్రావు గారు, చింతా బాబురావు గారు, మన జీవరత్నం గారు, ఇంకా మోషే గారు, తర్వాత చింతా సుందరరావు గారు అంటే మా పిడతండ్రి గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఆయన వెనకాల ఉండి ఎన్నో నాటకాలు ప్రదర్శించేవారు. మొట్టమొదటిగా ప్రదర్శించే నాటకం ఏమంటే లంకెల బిందెలు, అది చేశారు. తర్వాత చెల్లాయి, తర్వాత పిచ్చి పుల్లయ్య అనే నాటకాలు చాలా ప్రసిద్ధిగా వేశారు. ఆయన ఎప్పుడొచ్చినా ఈ నాటకాలు ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరూ కూడా నాటక రంగంలో ఉండాలని ఆదేశిస్తూ వెళ్తూ ఉండేవారు. అయితే మధ్యలో ఆయనకి సినిమా పిచ్చి పెట్టింది. మంచి ఆస్తిపాస్తులు ఉన్నవాడే, తల్లిదండ్రులు బాగా సంపాదించారు, అదంతా చంటిగాడికి తెలుసు. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసుకుని సినీ ఫీల్డ్కి వెళ్ళాలనే దృష్టితో ఉన్న ఆస్తినంతా అమ్ముకుని ఎన్టీ రామారావు గారి చేతిలో పెట్టి ఆయన ముందుకు నడవాలనేటువంటి ప్రయత్నం, ఇటు సెక్రటేరియట్లో జాబ్ రిజైన్ చేసి ఒక ప్రక్క పిల్లలను పెట్టు సినిమాలో నటించాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో ప్రయాణం చేశాడు. అయితే ఎన్టీ రామారావు గారు జాతి ఫీలింగ్ ఎక్కువ ఉన్నాయి. వీడి మానవుడు, వీడిని మనం ఎందుకు తీసుకురావడానికి దృష్టితో అనదొక్కేశాడు. 2 సినిమాల్లో ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు, తెల్లా పెళ్ళామ, ఇంకొకటేమో 2 సినిమాలు చేశాడు. ఒక సీట్ నాకు గుర్తుంది, 2 లేదు. ఏమంటే వచ్చాడే బాబా, ఈ సినిమాల్లో నటించాడు. అయితే ముందుకు వస్తానని దృష్టితో చాలా ప్రయాణం చేశాడు కానీ రాలేకపోయాడు. అలాగే ఆ తరం తర్వాత అందరూ కూడా స్వర్గీయులు అయ్యారు, అంతా కీర్తిశేషులు అయిపోయారు. ఎందుకు నేను చెప్పవచ్చేది ఏమంటే, మా చింతవారి గ్రూప్లో నాటక రంగాలు చిన్న వాళ్ళు చాలామంది వేశారు. ఇంకా దాన్ని పట్టుకుని మన జాన్ రత్నం గారు కుమారుడు చంటిగాడు ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఇన్ని రకాల ఆయన నటనలు చేస్తున్నాడు అనేది మాకు తెలియదు. ఈరోజు ప్రత్యేకంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఇవన్నీ చూపించినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే నాటక రంగాల్లో ఒక నటుడిగా ముందుకు సాగడం అనేది చిన్న సంగతి కాదు, ఎవరు వెళ్ళలేరు. అలాంటి వాటికి విలువనిచ్చి ముందుకు సాగిస్తున్నారు అంటే ఈయన వెనక చాలామంది ఉన్నారు. మహాప్రముఖుడు బోసు కుమారత్నం గారు ఒక ఆయన, అలాగే రాజబాబు గారు, అలాగే మన నల్లి బన్ను, చింతా బుల్లిరాజు గారు వగైరా వగైరా ఉన్నారు. సతీష్ ఒకడు, ఊసి మధు, ఇలాంటి వారంతా ఇతను వెనక ఉండి ఒక నటన సార్వభౌముడిగా ముందుకు నడిపిస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ టు ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్సెల్ఫ్ బై అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ గ్రూప్. ఇట్ ఈస్ అవర్ బ్లెస్సింగ్స్ టు హిమ్సెల్ఫ్. అలాగే ముందుకు నడవాలి, ప్రతి విషయంలో ముందుకు నడవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విషయాల్లో ఇలాంటి రంగాల్లో ముందుకు రావాలి, వెనకబడకూడదని నేను ఆశీర్వదిస్తూ ఈ సభాసభకాన్ని ఇక్కడ కలిసి చేసినందుకు, ఈ అంతర్వేది బీచ్లో ఇంత మంచి కార్యక్రమంలో నేను ఉంటానని అనుకోలేదు. కానీ సడన్గా తీసుకొచ్చాడు. ఇలాంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి చాలా సంతోషపెట్టాడు. ఇక ముందు కూడా ఇలాగే నడవాలి, భవిష్యత్తులో ఏదైనా ఛాన్స్ దొరికితే సినిమాకి కూడా వెళ్ళాలి అని నేను
సెలవు తీసుకోండి. ఓకే. మా పెద్దనాన్న గారు చింత ఆసుబాబు గారికి మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ